కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అష్ట కష్టాలు పడుతున్నారు. పూర్తిగా రుణమాఫీ కాకున్నా సమయానికి యూరియా అందకపోయినా ఏదోలా సాగును గట్టెక్కిస్తుంటే ఇప్పుడు నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో 2 పంటలు పండించుకున్న పెద్దపల్లి జిల్లా మంతని, కాకర్లపల్లి, సూరయ్యపల్లి, రామకృష్ణపూర్ రైతులు ఇప్పుడు సాగునీరు లేక ఒక్క పంట కూడా పండించుకోలేకపోతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అవే పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడు కూడా సమయానికి నీళ్లందక పొలాలు ఎండిపోతున్నాయని, మాకు ఇక దిక్కెవరు అంటున్న కాకర్లపల్లి రైతులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగు పండగ కొనసాగింది. కానీ కాంగ్రెస్ పాలనలో సాగు దండగా తయారైంది. రైతన్నలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి లేక కూడా రైతుల పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం కాకర్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గత బీఆర్ఎస్ పాలనలో 2 పంటలు మంచిగా పండించుకున్నటువంటి పంట పొలాలన్నీ కూడా నేడు కాంగ్రెస్ పాలనలో బీటలు వారి పంట పొలాలు ఎండిపోయాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తో పాటు మాట్లాడడానికి కాకర్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కూడా ఉన్నారు. మనం నేరుగా వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, నీ పేరు ఏంటిది, మీకు ఎంత పొలం ఉంది, మీ ఇప్పుడు పొలం ఎండిందా, ఏంది పరిస్థితి? పోయిన సంవత్సరం కూడా 15 ఎకరాల పొలం ఉల్లారిపోయింది. మొత్తం పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాక, కరెంట్ సరిగా లేక ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ 15 ఎకరాలు వేసినా ఇదే పరిస్థితి. నెల అవుతుంది నీళ్లు రాక. నెల రోజుల నుంచి అధికారులను అడిగితే వస్తానే ఇడిసినాం. మేము ఏం చేస్తాం, గంతే మీ పరిస్థితి. మేమేం చేస్తామండి, పైన నుంచే మాకు నీళ్లు విడుదల చేస్తారని కింది అధికారులు చెప్తా ఉన్నారు. మరి పోయిన సంవత్సరం విలేజ్ రైతులు కూడా దాదాపు ఒక 500 ఎకరం రాక ఉల్లారి ఆ పోయిన సంవత్సరం ఖర్చుల మీద పడే రైతులు చాలా ఇబ్బందిగా పడ్డారు పోయిన సంవత్సరం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి. కరెంటు కూడా అది లో వోల్టేజ్ వలన ఆ మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి. కరెంటు చక్కగా ఇస్తలేదు. పొద్దుకు 4-5 సార్లు ట్రిప్ అవుతుంది కరెంటు కూడా. మరి గత 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. మరి అంతకుముందు మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అసలు పొలం కాడికి కూడా రాకపోయేది. ఏంటంటే ఎప్పుడో ఒక రోజు 2 రోజులకు పోయి చూస్తే మరి నీళ్ళు పుష్కలంగా వచ్చింది, కరెంటు మంచిగా వచ్చింది. ఒక్క మోటార్ కూడా కాలే, ఒక స్టార్టర్ కూడా కాలే, ఎప్పుడు కూడా ఒకసారి కూడా ట్రిప్ కాలే. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుండి పోయిన సంవత్సరం నుండే ఈ రైతులకు ఖర్చులు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మంత్రి అంటే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు. మంత్రి గారి దృష్టికి కానీ మీరు వెళ్ళి కలవడం కానీ మాకు నీళ్లు రావట్లేదు అంటూ అధికారులు కానీ మంత్రి దగ్గర కానీ పోయిరా, ఏమన్నా అడిగిరా? మొన్న కొంతమంది రైతులు మరి ఇక్కడి ఎమ్మెల్యే అటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయి అడిగారు, వాటర్ వస్తలేవు, పొలాలు ఉల్లాడుతున్నాయి అంటే, సరే నేను చెప్తా అని అన్నాడు. అధికారులు చెప్తా అన్నాడు. కానీ ఎవరికి చెప్పినా కూడా నీళ్ళు అయితే రాలేదు. కాళేశ్వరం నీళ్ళు ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఆ ఒక పిల్లర్ రిపేర్ చేస్తే తెలంగాణ మొత్తం పంటలు పండినాయి. దాని ఎందుకు కోపం మీద, ప్రభుత్వం మీద, పార్టీ మీద కోపం ఉంటే ఇప్పుడు రైతులు సత్తాన్నాం కదా, వాళ్ళు తెలంగాణ మీద పార్టీ మీద కోపం ఉన్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా అది చూసుకోక ఇప్పుడు రైతులను అందరినీ ఎండబెడతారు. ఇప్పుడు ఎటు తిరిగి రైతులు మొత్తం నిండా మునిగినట్టే. ఇప్పుడు పొట్టకొచ్చినాయి పొలాలు, కొన్ని వెనక సీరు పెట్టినాం. అవి కూడా ఇంకొక 4 రోజులు అయితే ఏ పొలంలో కూడా చుక్క నీరు కనబడతలేదు. కాలువ నీళ్ళు వస్తలేవు, అన్నీ ఎండిపోతున్నాయి పొలాలన్నీ. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పిల్లరు చేస్తే ఎక్కడ కేసీఆర్కు క్రెడిట్ పోతుందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. కనుక అది చేస్తే బాగుండు అందరికి, ప్రతి ఒక్క ఆయకడ కింది వరకు నీళ్లు మంచిగా అందు. గతంలో ఇదే కాకరపల్లి 2 పంటలు పండినాయా? ఏసంగికి నీళ్ళు అందినాయా? అందినాయి. ఏసంగి పండింది, ఆనకాలం. గత ప్రభుత్వం అప్పుడు ఏసంగి, ఆనకాలం 2 పంటలు పండినాయి. ఇక గంగ కూడా మంచిగా వాటర్ నిలిచి మా బోర్లు కూడా మంచిగా పోసేది. అవి ఇప్పుడు గంగలో నీళ్లు లేవు కనుక మాకు ఈ బోర్లు కూడా పోతలేవు, కాలువ నీళ్ళు వస్తలేవు. ఇబ్బందికరంగా రైతులు బాగా ఇబ్బంది పడుతారు. ఈసారి కూడా సేమ్ ఇదే సిచ్యువేషను. కాంగ్రెస్ ఏ రోజు గెలిచిందో అప్పటి నుంచి పంటలు ఎండడం స్టార్ట్ అయింది. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజు నీకు బోర్ కూడా వేయలే. మాది డైరెక్ట్ కాలువ నీళ్ళ నుంచి 5 ఎకరాలు 3 ఎకరాలు వారేది. ప్రతి వారం టైం మేము అధికారికి ఫోన్ చేయకుండానే వాటర్ వచ్చేసేది. మళ్ళీ ఒకటి కరెంటు ప్రాబ్లం వచ్చేసి లో వోల్టేజ్ 400, 500 చూపించే కరెంటు 200, 230 చూస్తే ఆల్రెడీ ఒకటి మోటార్ కాలింది. అధికారులకు చెప్పడం జరిగింది. చూస్తాం, చేస్తాం, వాళ్ళు చూసుడు లేదు, చేసుడు లేదు. చూస్తాం, చేస్తాం అనేది చెప్పుడు తప్ప వాళ్ళు చూడరు, చేయరు. గత ఒక 2 years బ్యాక్ మోటార్ అనేది నేను బోరేయలేదు, ఈ 3 లక్షలు అప్పు తెచ్చి పరిస్థితి లేదు.
ఇప్పుడు చూడండి ఆ పొలం చూడండి, ఈ కథ ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా 3 సంవత్సరాలు గట్లే ఉంటా అనే ఆలోచన కూడా మాకు మైండ్లో తట్టింది రైతుకు. పోయిన సంవత్సరం ధర్నా చేయడం దాన్ని ఎన్ని ధర్నాలు చేసినా వాళ్ళు ఈ మందు డబ్బా తాగినా కానీ పట్టించుకునే వ్యవస్థ ఉన్నది కాబట్టి మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. లాస్ట్కి నీ 3 లక్షలు అప్పు తెచ్చినా మరి ఆ అప్పు తీరుతుందా అయోమయంలో ఉన్నా. పాత రోజులు గుర్తొస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల క్రితం వీళ్ళ ప్రభుత్వంలో చాలా బాధాకరంగా ఉన్నది. అది ఏందనేది వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో, ఏమైనా విభేదాలు ఉంటే పార్టీలు ఇబ్బందులు పెట్టుకోవాలి కానీ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఈ కాళేశ్వరం ఉల్లార పెట్టి రైతులను ఇప్పుడు కాళేశ్వరం ఉల్లారితే సుందిల్లో ఉన్నది, సుందిల్లో బ్యారేజ్లో ఒక్క సుక్కలేదు. సుందిల్ల నుంచి వెళ్ళి ఎల్లంపల్లి వరకు లిఫ్టింగ్ చేసి అప్పుడు అంతకుముందు నీళ్ళు షార్టేజ్ ఉంటే అప్పుడు మన మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో అప్పుడు రైతులకు చివరాయకట్ట వరకు అందించారు. కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్లో మరి మా లోకల్ మంత్రి లెవెల్ ఉన్న అప్పటికి కూడా ఎవరు చెప్పినా ఇక అది రావనేది మాకు కూడా ఇక మనసుతోటి లోపల తట్టిపోయింది. అది పట్టించుకుంటారా మొత్తం పట్టించుకోరా అని చెప్పారు. ఇక మేము కూడా సపరేట్గా ఉంటాం. కైకిలో వేరే ఈ ఊరు ఇడిచిపెట్టి వేరే ఊరికన్నా పోతాం. ఇక మాకు ఇన్ని అప్పు తెచ్చి పొలాలు పెట్టి కొని బోర్లు వేసి మీరు ఇంత పట్టించుకోకపోతే కూడా మీరు రైతు అన్నం పెట్టే రైతును పట్టించుకోకపోతే రైతును పట్టించుకోకపోతే మీరు అసలు ఏమనుకుంటారో కూడా నాకు చిత్తశుద్ధి లేదా, మీకు ఏం లేదా అని నాకు అర్థమైతే లేదు. మొత్తానికి ఇది కాకర్లపల్లి గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ఆవేదన అయితే ఈ విధంగా ఉంది. కాకర్లపల్లి గ్రామానికి సంబంధించిన ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా గత ఏడాది కూడా కాంగ్రెస్ పాలనలో మొట్టమొదటిసారి కూడా పురుగుల మందు డబ్బాలతో కూడా ధర్నా చేసినప్పటికి కూడా ముందస్తు ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. మంత్రి సాక్షాత్తు మంత్రిని ఎమ్మెల్యేగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారి యొక్క సొంత ఇలాకాలో పరిస్థితి ఈ విధంగా ఉంది. మమ్మల్ని మంత్రి గారు కానీ అధికారి కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ టర్మ్లో పూర్తి స్థాయిలో 2 పంటలు పండడం ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పంటలు ఎండడం ఏంటి, ఎక్కడ పోతుందంటూ కూడా రైతులైతే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, కాకర్లపల్లి గ్రామం నుండి.